నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం భారీగా నిర్వహించారు. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరిగిన సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, వృత్తి మహిళలకు ఆడబిడ్డ నిధి, రైతులకు రైతు భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి కీలక హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. గొలుసు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో ఎంతగా తగాపడ్డాడో అది నిరుద్యోగి కావచ్చు, విద్యార్థి కావచ్చు, రైతు కావచ్చు, మహిళ కావచ్చు, యువజనుడు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వారు కడుపు మండి రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న చూసాం, నిరుద్యోగుల కడుపు కొట్టి వాళ్ళ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడని విధంగా డిఎస్సిలో కూడా నిరుద్యోగులకి వారందరికీ కూడా అన్యాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు వచ్చేటప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈరోజు విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద పెట్టేటువంటి పరిస్థితి. అలానే ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తానని చెప్పి 1 కోటి మంది మహిళలను మోసం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క మహిళకి ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులకి నెలకు 3000 రూపాయల లెక్కన 30 లక్షల మంది నిరుద్యోగులకి ఇస్తానని చెప్పారు. ఈ రోజుకి ఒక్క నిరుద్యోగికి కూడా ₹1 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఒక్క వృద్ధాప్య పెన్షన్ కూడా ఈ రోజు దాకా కూడా ఒక్క కొత్త పెన్షన్ పథకం కూడా రాకపోగా 66 లక్షల మందికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే క్రమంలో ఈ రోజు 59 లక్షల మందికి మీరు తగ్గించారు. కొత్తగా ఒక్కడి కూడా రాలే. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాల. రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాల. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు లెక్కన 2 సంవత్సరాలకి 6 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఉండాలా. ఈ రోజుకి మీరు 6 గ్యాస్ సిలిండర్లు ఒక్కరి మహిళకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిలే. అలా ప్రతి ఒక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేసి చూపిస్తే ఈరోజు ఏవైతే చెప్పారో వాటన్నిటికీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పూర్తి చేస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు మరలా ఎన్నికలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, అందరి జీవితాలు బాగుపడతాయని ఈరోజు ప్రజలందరూ కూడా ఆక్రోధించేటువంటి పరిస్థితి. ఈరోజు రోడ్ల మీదకి ఇన్ని వేల మంది ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చారంటే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలా. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం, కుట్ర, వెన్నుపోటు, ద్రోహం వాటన్నింటినీ కూడా ప్రజల గొంతుకుగా ప్రజల ముందుండి నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాను.